ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 48వ శ్లోకం. నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని. నిష్క్రోధ మనస్సులోని సంకల్పమే కోరిక. కోరికకు ప్రతిఫలాకాంక్ష సహజం. ప్రతిఫలమునకై కార్యములను చేయుట జరుగుతోంది. తలచిన కార్యములు నిరాటంకంగా పూర్తి అయిన సంతోషం కలుగుతోంది. అలా కాక ఆటంకములు కలిగినప్పుడు ఏర్పడు మానసిక ఉద్విగ్నత భావం పేరే క్రోధం. కోపము లోభానికి తండ్రి, మోహానికి అన్న, మాత్సర్యమునకు తాత. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అరిషడ్వర్గములు. ఇవి ఇహపరములను కూడా నశింపజేస్తాయి, మహాపాపములను కలుగజేస్తాయి. నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతో శుద్ధః అనే శృతి. సర్వసృష్టికి కారణం అమ్మ. అమ్మ సంకల్పమే ఈ సృష్టి, ఈ సృష్టిలోని భావాలు, ఆ భావాలలోని చైతన్యం పరమేశ్వరి. సర్వభావాలకు స్వరూపమును ప్రసాదించే అమ్మకు స్పందనలు శూన్యం. కేవలం సాక్షితత్వం అమ్మ. క్రోధ భావము అంటని అమ్మ నిష్క్రోధ. ఓం ఐం హ్రీం శ్రీం నిష్క్రోధాయై నమః. క్రోధశమని అమ్మ మహిషాసురమర్ధిని, సర్వ పాపనాశిని. పాపములకు మూలం క్రోధం. అమ్మ నామం శ్రీమాత మహారాజ్ఞి అని నిండు మనసుతో తలచినప్పుడు, పలికినప్పుడు క్రోధ భావాలు ఎగిరిపోతాయి. అమ్మ కరుణ దయ కలిగినప్పుడు మేరు పర్వతమంత క్రోధం దూది పింజవలే ఎగిరిపోతుంది. వివేకం వివేచన కలిగిన జ్ఞానం ప్రకాశిస్తుంది. జ్ఞానస్వరూపం పరమేశ్వరి. క్రోధాన్ని నశింపచేయునది కావున క్రోధశమని. ఓం ఐం హ్రీం శ్రీం క్రోధశమన్యై నమః. నిర్లోభ మమకారమే మమత. మమత యొక్క చివరి దశ లోభం. ఆశ, అత్యాశ, పేరాశ, దురాశ ఇవి లోభమునకు గుర్తులు. ఈ సృష్టిలోని సంపద అంతయు, అధికారమంతయు తనకే కావాలి, ఇంకొకరికి చెందకూడదు అన్న భావనే లోభం. దీని ఫలితం తాను తినడు, ఇతరులకివ్వడు అనుమాట. క్రోధమునకు పశ్చాత్తాపమును పరిహారం ఉంది, లోభమునకు పరిహారం లేదు. లోభానికి చిక్కుకున్న జీవుడు తేనెలో పడిన ఈగ వంటివాడు. సర్వగతంగా నా దేవుడున్నాడు, సర్వులందరూ అమ్మను చూడాలి అన్న భావన పెంచుకున్నప్పుడు పరమార్థ సాధన తేలికవుతుంది. జగత్తునంతయు సృష్టించింది అమ్మ. జీవులకు శరీరములను కూర్చున్నది అమ్మ. వారి వారి ధర్మాధర్మములను, నడవడికలను నిర్ణయించున్నది అమ్మ. సర్వాంతర్యామిగా ఉండునది అమ్మే. కావున ఏ భావము లేని అమ్మ నిర్లోభ. ఓం ఐం హ్రీం శ్రీం నిర్లోభాయై నమః. లోభనాశిని తన వారిలో భక్తిభావాన్ని పెంపు చేస్తుంది అమ్మ. అమ్మ తప్ప అన్యము నాకు వద్దు, కరుణా దయ వాత్సల్య నామస్మరణలు తప్ప ఇతరములేవి వద్దు అను భావమును ప్రసాదించున్నది అమ్మ. ప్రతి వస్తువునందు అమ్మ దర్శనం కలగాలి, అమ్మను భావించాలి అన్న పారమార్థిక లోభమును ప్రసాదించున్నది అమ్మ. సర్వ అనర్థములకు కారణమగు భౌతిక లోభములను నశింపజేయున్నది అమ్మ.
లోభనాశినిగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం లోభనాశిన్యై నమః. నిస్సంశయ. లోభం తర్వాత సంశయం అంటే సందేహం. అవునా కాదా, అదా ఇదా, ఏది అన్న ఆలోచనల రూపం సందేహం, సంశయం. ఇది మనస్సును చిందరవందర చేస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు ఒకే విషయమును పలు రకాలుగా వివరిస్తాయి, పలు రకములుగా ప్రవచిస్తాయి. వాటి ఫలితమే ఈ సందేహం. శరీరం ఆత్మరూపమా, ఆత్మయే శరీరమా, మనసుకు అసలు రూపం ఉందా, ఆత్మ, శరీరం, జీవుడు, పునర్జన్మ, కర్మ మొదలగు వాటిపై స్థిరమగు భావమునకు రాలేని మానసిక స్థాయి భావం సందేహం. సంశయాత్ముని మనస్సు చికాకుల మర్రి చెట్టు, బేతాళముల రాజ్యం, ఏదీ తేల్చుకోలేని నరకం. మహాజ్ఞానుల మెదడును సైతం తినివేస్తోంది ఇది. అటువంటి దానికి పరిష్కారమే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని, అన్ని ధర్మములను విడిచి నన్ను మాత్రం శరణు పొందుము అన్నాడు గీతాచార్యుడు. సర్వతత్వములకు రూపం, విజ్ఞాన స్వరూపం పరమేశ్వరి. ఛిద్యంతే సర్వసంశయ, సర్వసంశయములను పోగొట్టగలిగిన అమ్మ నిస్సంశయ. ఓం ఐం హ్రీం శ్రీం నిస్సంశయాయై నమః. సంశయగ్ని. వేదములు, ఉపనిషత్తులు సంశయములను పోగొట్టుటకు ప్రమాణములు. సమస్త వాంగ్మయ రూపం ప్రణవం, ప్రణవస్వరూపం పరాశక్తి. వివేకం, వివేచనల గమ్యం జ్ఞానం, జ్ఞానమునకు అంతిమ రూపం మౌనం. మంత్రాణాం మాతృకాదేవి శబ్దానాం జ్ఞానరూపిణి, జ్ఞానానాం చిన్మయాతీత శూన్యనాం శూన్యసాక్షిణి. మంత్రములకు తల్లి ప్రణవం, ఆ ప్రణవమే జ్ఞానరూపం. చిన్మయాతీతమే సాధనకు పరాకాష్ఠ శూన్యం, శూన్యమునకు సాక్షి అమ్మ. శూన్యమనున్నది ఏమాత్రమూ సంశయము లేని రాని పరమానంద స్థితి. దాని రూపం పరమేశ్వరి. పరమేశ్వరి యొక్క మంత్ర జప ధ్యానములు సర్వ సంశయములను పోగొట్టి అఖండానందాన్ని ప్రసాదిస్తాయి. కావున అమ్మ సంశయజ్ఞి. ఓం ఐం హ్రీం శ్రీం సంశయజ్ఞై నమః. నిర్భవ. భవము అనగా పుట్టుక. ఈ సృష్టిలో గల వస్తువులకు గల ఉనికి పుట్టుక. రూపం లేని మనస్సుకు సంకల్పమే పుట్టుక. పుట్టుక కలిగిన ప్రతి వస్తువు గిట్టక తప్పదు. ప్రకృతి ధర్మం ఇది. పుట్టుట, ఆవిర్భావం అను రెండు పదములు గలవు. కర్మానుభవ సంబంధం పుట్టుక, దేవకార్య సంబంధం ఆవిర్భావం. పుట్టుకకు కర్మలు కారణం, ఆవిర్భావమునకు కార్యం ధర్మరక్షణ, దుష్ట శిక్షణ. కార్యము ముగిసిన వెంటనే మరుగుపడేది ఆవిర్భావం. కర్మలు నశించు వరకు వెంటాడేది పుట్టుక. పుట్టుకకు స్వతంత్రత లేదు. స్వతంత్రం కలిగినది ఆవిర్భావం. సర్వ స్వతంత్రతకు, జ్ఞానమునకు రూపం పరమేశ్వరి. అధర్మమును, అసురీ ప్రవృత్తులను రూపుమాపుటకు మాత్రమే రూపం ధరించు అమ్మకు పుట్టుక లేదు, గిట్టుక లేదు. కల్పములు మారినా తాను మాత్రం ఉండునది అమ్మ. నిర్భవ. ఓం ఐం హ్రీం శ్రీం నిర్భవాయై నమః. భవనాశిని. మూలాదిబిల పర్యంతం మహాత్రిపుర సుందరి యా తనుస్తే తటి ప్రఖ్యాతాం భజే భవనాశినీం. మూలాధార చక్రము నుండి సహస్రార చక్రము వరకు వ్యాపించి సర్వమునకు ఆధారముగు చిన్మయ రూపం అమ్మది. భవబంధములను నాశనం చేయు మాతకు నమస్కారం. నమో దేవీ మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేసి మాతః శంకరకామదే. మహామాయ, సనాతని, సర్వభూతములందున్న చైతన్య రూపిణి పరమేశ్వరి. పుట్టుకయే లేని అమ్మ సర్వ కర్మ బంధముల నుండి జీవుణ్ణి ముక్తి ప్రసాదిస్తుంది. అమ్మ నామస్మరణ, మంత్రోపాసన, ధ్యానములచే తనవారిగా చేసుకుని రక్షిస్తుంది పరమేశ్వరి. పుట్టుగా గిట్టుగా లేని స్థాయిని ప్రసాదిస్తుంది. నామస్మరణతోనే
సర్వక్లేశములు మనసు నుండి తొలగించి వేస్తుంది. దుఃఖ భావన లేని మనస్సు ప్రశాంతతను పొందుతుంది, జ్ఞానంచే ప్రకాశిస్తుంది. జ్ఞానం వివేకంతో కూడి అది విజ్ఞానంగా మారుతుంది. విజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మ పదమే జనన మరణము లేని పదం. దీనికంతకు కారణమగు జగన్మాత భవనాశిని. ఓం ఐం హ్రీం శ్రీం భవనాశిన్యై నమః.